వైష్ణవ సంప్రదాయంలో సాధారణంగా ఏ దేవుడి విగ్రహానికైనా అభయహస్తం, వరదహస్తం ఉంటాయి. కానీ తిరుమలలోని వెంకటేశ్వరుడి విగ్రహానికి మాత్రం వరదహస్తం, కటిహస్తం ఉంటాయి. కలియుగంలో మనుషులు పడే కష్టాలు తీర్చడానికి ఆ శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని విడిచిపెట్టి భూమిపైకి వచ్చి స్వయంభూగా వెంకటేశ్వరుడిగా వెలిసిన స్వామివారి విగ్రహాన్ని ఏ శిల్పి చెక్కలేదు. ఈ భూమిపై పుట్టే ప్రతి మనిషి పేద ధనిక అని తేడా లేకుండా వారి వారి స్థాయికి తగ్గట్టుగా నిత్యం ఏదో ఓ సమస్యతో బాధపడుతూ కష్టాలు అనే భావసాగరాన్ని ఈదుతూ ఉంటారు. అలా కష్టాల సాగరంలో మునిగి తేలే మనిషి వాటి నుండి గట్టెక్కాలంటే శ్రీవారి పాదాలను శరణు కోరుకోమంటూ ఆ వెంకటేశ్వరుడి వరదహస్తం అంటే కుడి చేయి స్వామివారి పాదాలను చూపిస్తుంది. అలా ఆ వెంకటేశ్వరుడిపై నమ్మకం ఉంచి ఆయనని శరణన్న వారికి కష్టాలు అనే సాగరంలోని నీటి నుండి మోకాలు దాటి రానివ్వనని చూపిస్తూ స్వామివారి ఎడమ చేయి అంటే కటి హస్తం కాత్య విలంబిత హస్తముద్రలో స్వామివారి ఎడమ తుంటి భాగంపై ఉంటుంది. మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ కటిక హస్తాన్ని